ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు బాబాగారు నా నోట వెంట ఏం పలికించబోతున్నారు అంటే గురు పౌర్ణమి యొక్క మహత్యం గురించి బాబాగారు ఏదో మనకి చెప్పాలనుకుంటున్నారంట. ఏంటో చూద్దాం రండి. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాన్ని ఒక్క సాయిబాబా భక్తుడు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు సాయిబాబా గురు పౌర్ణమి యొక్క మహత్యం గురించి తన భక్తులకి ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాబా గారు ఏం చెప్తున్నారు అంటే గురు పౌర్ణమి అనేది మానవుని ఆత్మ ఉన్నతికి మొదటి మెట్టు. ఈ పుణ్యదినం మన జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు తెలుసుకుందాం గురు పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి. బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఒక గురువు జీవితంలో తండ్రి కంటే గొప్పవాడు. తల్లి జన్మ ఇస్తుంది, తండ్రి పరిరక్షణ ఇస్తాడు. కానీ గురువు మనిషిని భగవంతుని వైపు నడిపిస్తాడు. గురువు లేనిది గతి లేదు. గురువు అనేది బ్రహ్మస్వరూపం. గురువు మానవుడిని లోక సత్యాల నుండి పరమాత్మ దారికి తీసుకువెళ్ళే నావికుడు. గురు పౌర్ణమి శక్తి గురించి బాబా ఏమన్నారంటే గురు పౌర్ణమి అనేది గ్రహాల కంటే గొప్పది. ఈరోజు ఆధ్యాత్మిక కాంతి అంతటా విస్తరిస్తుంది. ఈ కాంతిని పుచ్చుకునే మనస్సు కావాలి. ఆ రోజు గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా భక్తి మనసుతో కూర్చున్న వారికి బాబా ఏం చెప్తున్నారంటే నేను నీలోకి వస్తాను అని. ఈరోజు బాబా షిరిడీలో ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చుండేవారు. ఆయన భక్తుల పట్ల చెప్పిన ప్రేమ, మార్గదర్శనం గురు పౌర్ణమి రోజు కనిపించేది. బాబా చెప్పిన వాక్యం ఏంటో గురువు గురించి తెలుసుకుందాం రండి. తల్లి, గురువు ఎవరో గుర్తెట్లా? నీ బాధలు తెలిసినవాడు, నువ్వు ఏమీ అడగకపోయినా నీకు కావాల్సిన దాన్ని ఇచ్చేవాడు, నీ మనసు మారేలా చేయగలవాడు, వాడే నీ గురువు. ఈ మాటలు ఎందరో భక్తుల జీవితాన్ని మార్చాయి. ఒక మహిళ రాత్రంతా ఏడుస్తూ బాబాని ధ్యానించగా ఆయన కలలో వచ్చి నీ గురువు రేపు వస్తాడు అన్నారు. రెండవ రోజు వచ్చిన సాధువులో ఆమెకి తన భర్త రూపం కనిపించింది. అదే మార్గదర్శనం అయింది. బాబా తానే గురువా లేక తాను మరో గురువు దగ్గరకు పంపేవాడో తెలుసుకుందాం రండి. నన్ను గురువుగా భావించు, కానీ అవసరమైతే నీ కర్మలకు తగినట్లు మరో గురువుని నీకు పంపిస్తాను, కానీ తుది గురువు నేనే అని అంటారు బాబా గారు. ఒకసారి ఒక భక్తుడు బాబాను వదిలి హిమాలయాలకు వెళ్లేందుకు ఇలా అనుకుంటాడు. కానీ బాబా నవ్వుతూ ఏమన్నాడంటే నీ గురువు కోసం నీవు వెతుక్కుంటూ వెళ్తున్నావా తల్లి, నేను పంపిస్తాను, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు అని అంటాడు. ఆ భక్తుడి జీవితంలో జరిగిన మార్పులు గురు పౌర్ణమి రోజు నుండి మొదలయ్యాయి. బాబా గారు గురు పౌర్ణమి రోజు చేయవలసిన పనుల గురించి ఒక సందేశాన్ని పంపాడు. ఏంటో తెలుసుకుందాం రండి. పటిష్టంగా ఉపవాసం లేదా లఘుభోజనం చేయండి. ఇది మనసు శాంతికి సహకరిస్తుంది. గురువు లేదా తలుచుకునే దైవానికి పాదపూజ చేయండి. శ్రీ గురు చరిత్ర పఠనం, సాయి చరిత్ర చదవడం లేదా వినడం లాంటివి చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఒక సేవా కార్యక్రమం చేయండి. అన్నదానం లేదా పూజా సామాగ్రిని దానం చేయడం లాంటివి. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే గురు పౌర్ణమి రోజు చేసే సేవకు సాటిగా యుగాల పాటు చేసిన పుణ్యము రాదని. ఈరోజు బాబా ఏం మాట చెప్తున్నారో విందాం రండి. నీకు ఒక దిక్సూచి కావాలి అంటే తల్లి ఈరోజు నా దగ్గరికి రా, నేను నీ ముందుగా నిలుస్తాను, నీ బాధల్ని నా దగ్గర వేసిపో, నేనున్నాను. గురు పౌర్ణమి రోజు నీ భవిష్యత్తును తీర్చిదిద్దే రోజు. అంటే ఇది భక్తునికి ఒక కొత్త జీవితం మొదలయ్యే రోజు. గురు పౌర్ణమి రోజు జరిగిన అద్భుతాల గురించి తెలుసుకుందాం రండి. ఒక తండ్రి తన కుమారుడు చదవడం లేదని చెప్పేసి బాబా ఆశ్రమానికి వచ్చాడు. గురు పౌర్ణమి రోజున బాబా ఫోటో ముందు తల వంచాడు. రెండవ రోజున ఆ కుమారుడు చదువుల్లో మొదటి ర్యాంక్ సాధించాడు. ఒక గర్భిణీ స్త్రీ బాబా వద్ద రోదిస్తూ భయంతో నిలబడి ఉంది. బాబా ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు, ఈ గురు పౌర్ణమి నీ బిడ్డకు ఆశీస్సుల పుట్టుక అవుతుంది అని అన్నాడు. ఆమెకు జన్మించిన బాలుడు మహాజ్ఞానిగా మారాడు. మన కష్టాలను తుడిచేసే గురువు బాబానే. ఆయనే శరణ్యం, ఆయనే మార్గం, ఆయనే దీపం. ఈ గురు పౌర్ణమి మీ జీవితంలో ఒక వెలుగుగా మారాలని సాయిబాబాను ప్రార్థిద్దాం. బాబా గారి మాటల్లో గురువు లేకపోతే ఏం జరుగుతుందో విందాం రండి. గురువు లేని జీవితాన్ని కట్టలేని నౌకలా భావించు, అది ఎప్పుడూ తీరాన్ని చేరదు. మనిషికి విద్య ఉంటే సరిపోదు, జ్ఞానం కావాలి. జ్ఞానం దొరకాలంటే గురువు కృప అవసరం. సాయి భక్తులకు బాబానే తలసరి గురువు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు బాబా దగ్గరకు వచ్చాడు. నేను ఎంతో చదువుకున్నాను బాబా,
నా కష్టం తీరడం లేదు అన్నాడు. అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నాడు, పుస్తక జ్ఞానం నిన్ను భగవంతుని దగ్గరకు తీసుకురాదు, కానీ గురువు చూపిన దారి నిన్ను భగవంతునిగా మార్చగలదు. ఈ మాటలు ఆ బ్రాహ్మణ్ గుండెను కదిలిచ్చాయి. ఆ రోజే అతను బాబాను గురువుగా స్వీకరించాడు. తర్వాత రోజున అతని జీవితమే మారిపోయింది. సద్గురు దర్శనం ఎలా ఉంటుందో బాబా ఏం చెప్పారో విందాం రండి. ఒక సద్గురువు నిన్ను చూసే క్షణం నుంచి నీ పాపాలు కరిగిపోతాయి. ఆయన నిన్ను పరీక్షిస్తాడు, పట్టించుకొని ఉంటాడు. కానీ నువ్వు ఆపకుండా ఆశ్రయిస్తే ఆయన ఆశీస్సులు నీకు వర్షంలా పడతాయి. అంతేకాకుండా సద్గురువు ఉన్న చోట పాపం నిలవదు. అనుదినం సేవ చేస్తే బాబా మనకు తెలియకుండా తీర్చిదిద్దుతారు. ఈ గురు పౌర్ణమి రోజు మనం ఆ బాబాను మన గురువుగా పిలిచే ఉత్తమ సమయం. బాబా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఈ రోజు మనం భౌతికం నుంచి ఆధ్యాత్మికానికి మారే మార్గం ఎంచుకునే రోజు. ఇది నా ఆశీస్సులను లభించుకోవడానికి అత్యుత్తమైన సమయం. ఈరోజు బాబాకు ఇలా పూజ చేయాలి. శిరోధార పూజ, తలపై నీటిని జలం వలె వర్షించడం, సాయి సచ్చరిత్ర చదవడం, పఠించడం, వినడం. 11వ అధ్యాయం తప్పకుండా చదవాలి. దీపారాధన, బాబా ముందు నెయ్యితో దీపం వెలిగించాలి. అన్నదాన కార్యక్రమం, కనీసం పేదవారికి పాలు, అన్నం, పండ్లు ఇవ్వాలి. తులసి మాలతో 108 సార్లు ఓం శ్రీ సాయినాథాయ నమః అని జపించాలి. ఈ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా చేస్తే బాబా అనుగ్రహం మనపై ఎన్నటికీ ఉంటుంది. బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ రోజున నన్ను ప్రేమతో పిలిచే మనసుకు నేను వ్యక్తిగతమవుతాను. నీ కష్టాలను తానుగా తీసుకుంటాను. మన బాధల కన్నా పెద్దవాడు గురువు. మన సమస్యలకు పరిష్కారం బాబానే. ఈరోజు మనం మన జీవితాన్ని ఆయన ఆశీస్సులకై అప్పగించాలి. ఈ గురు పౌర్ణమికి ఒక కొత్త జీవితం మొదలు పెట్టండి. సాయిబాబా మాటల్లో చెప్పిన ఈ గురు పౌర్ణమి గొప్పతనాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మీ యొక్క కామెంట్ మాకు చాలా శక్తినిస్తుంది. శుభ గురు పౌర్ణమి. ఓం శ్రీ సాయినాథాయ నమః.